కదా, అది మన శంకర్ దాదా ఠాకూర్ అట్లా. సో ఈజ్ ఇన్ ఏ వెరీ వన్. అప్పుడేమో మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ కావాలి, ఈ రోజేమో అవసరం లేదు. అంటే ఈ ద్వంద్వ వైఖరి అనే వ్యక్తులు సమాజానికి చాలా చాలా చీడ పురుగులు. నేను ఈ ఒక్క వ్యక్తి గురించి చెప్పట్లేదు. రాజకీయాలు ఉన్నారు, ఇటు అంటే ఇటు వాళ్ళ వర్కర్స్, పార్టీ వర్కర్స్ ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి గుణపాఠం చెప్తున్నారు. ఈ ఎలక్షన్ లో గెలిపిస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడగొడుతున్నారు. కాబట్టి ఐఎమ్ 100% విత్ దిస్ టైప్ ఆఫ్ మెగా ఫ్యాన్స్. అండ్ చట్టంలో వాళ్ళకి హక్కు ఉంది. మీరేమి తప్పు చేయట్లేదు, మోరల్ గా తప్పు చేయట్లేదు, హ్యూమానిటీగా తప్పు చేయట్లేదు, రాజకీయ చట్టపరంగా తప్పు చేయట్లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో అండ్ బైకాట్ దట్ మూవీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వెదర్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆర్ నాట్ ఫర్ దిస్ పర్సన్, బట్ బైకాట్ ఈజ్ యువర్ బేసిక్ రైట్. సో అది ఇక కమింగ్ టు వీరు కేతిరెడ్డి గారు చెప్పిన ఏదైతుందో, ఎస్ ఇంత ముందుకు సెప్టెంబర్ లో ఇదే ఏపీ హైకోర్టులో దేవరా గురించి వేశారు. 14 రోజుల నుంచి అది వాళ్ళు కుదించి 10 రోజులకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా బహుశా ఏపీ హైకోర్టు, హానరబుల్ ఏపీ హైకోర్టు మే ఆల్సో పాస్ అన్ ఆర్డర్ టు ద ట్యూన్ ఆఫ్ దేవరా 10 days కి అది ఇస్తారు. మేము అదే జడ్జిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఫస్ట్ కుదించడం ఇక్కడ, ఎందుకంటే 5 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ ఇచ్చారు. చాలా విచ్చలవిడిగి ఇచ్చారు. సరే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకుంటే ఇది బాలకృష్ణ గారు చేశారా, రాజకీయాన్ని పక్కన పెడితే అసలు ఈ సినిమాకి తెలంగాణకి ఎక్కడ సంబంధం లేదు. ఈ వీళ్ళందరూ ఆల్ ఆర్ అవుట్ సైడర్స్, ఇంక్లూడింగ్ డైరెక్టర్, యాక్టర్, ద హీరోయిన్, ఎవ్రీవన్ ఈజ్ అవుట్ సైడర్. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణకి ఏం ఒరుగుతుంది? మీరు మా దగ్గర నుంచి ఎక్సెస్ మనీ తీసుకుంటున్నారు, ఏమైనా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయా? ఏమీ పెరగట్లేదు. పైపెచ్చు వీళ్ళు మళ్ళీ తెలంగాణకి వ్యతిరేకులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇక్కడ వ్యతిరేకమే, అంటే ఆయన ఎన్నడూ జై తెలంగాణ అంటే. అల్లు అర్జున్ గారు జై తెలంగాణ అంటే. ఇక సరే, వాళ్ళంటే డైరెక్టర్ వాళ్ళు పక్కన పెడదాం, కానీ ఏదైతే వీళ్ళు ఫ్యాన్స్ అంటున్నారో, ఫ్యాన్స్ కూడా ఫస్ట్ మన గడ్డని, మన రాష్ట్రానికి జై తెలంగాణ. ఓన్లీ పుష్ప 2 మూవీకి మీరు ఈ క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు, లేకపోతే వేరే మూవీస్ కూడా చెల్లుతుంది? మూవీస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీ గారు ఉన్నారు. ఆయన టాక్ట్ఫుల్ గా, తెలివిగా పాలిటిక్స్ లోకి రాలేదు. ఇన్స్పైర్డ్ RRR సక్సెస్ అయినా. సేమ్ విత్ రామ్ చరణ్ ఆల్సో. వాళ్ళు ఏమనుకున్నారు, పొలిటికల్ కెరియర్ ఉన్నది, నాకు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డబ్బులు చేసుకోవాలి. ఇప్పుడు పాలిటిక్స్ లో మనం ఇంకొక 5-10 సంవత్సరాలు కెరియర్ చేసుకొని మన సీనియర్ ఎన్టీఆర్ మాదిగా ఆదర్శంగా మనం రిటైర్ అయిన కొద్దాము అనే మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ మిడిమిడి జ్ఞానం తోటి ఈ వ్యక్తి 2009లో మన ఇక్కడ జై తెలంగాణ అనుకుంటా ప్రచారం చేసిండు. అప్పుడు ఏది ఆ పార్టీకి, మెగాస్టార్ పార్టీకి, ప్రజారాజ్యం. మళ్ళీ ఇప్పుడు పోయి వైఎస్ఆర్ సిపికి ప్రచారం చేస్తుంది.